హలో అండి. ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ చేయడం అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ అనేది కొలుచుకోవాలి. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ కదా, రైట్ సైడ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని సేమ్ షోల్డర్ని మెజర్ చేసుకోవాలి. సేమ్ ఎక్కడుంది ఇక్కడుంది. ఓకే, దీనికి సేమ్ డాట్ ఇట్లా ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే ఇట్లా ఒక లైన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇంతే, వెనక కూడా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ ఎంత వెడల్పుతో ఉందనేది ఇట్లా చూసుకుందాం. కనిపిస్తుందా? ఇక్కడ ఉంది మనకు, బరాబర్ వచ్చిందా? ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఇక్కడ కనిపిస్తుందా? అండ్ ఇక్కడ డాట్ ఉన్న చోట అట్లా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. గట్టిగా నొక్కి పెడితే ఇట్లా ఇదే ప్రకారం మనం రెండు వైపులా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా ఫస్ట్ కొలత చూసుకోవాలి ఫస్ట్. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ని ఇది వచ్చేసి హ్యాండ్ ఇక్కడ ఉంది ఖర్చు, ఇక్కడ వరకు ఉంది. నేను ఇంకా ఫోల్డ్ చేయాలి దీన్ని హెమ్మింగ్ కోసం, హెమ్మింగ్ పట్టీ కోసం ఇది. ఓకే, ఇట్లా ఇప్పుడైతే దీన్ని హ్యాండ్ అతికిద్దాం. ఇంకోటి మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, హ్యాండ్ ఇట్లా జాయిన్ చేస్తాం కదా, చేసేటప్పుడు ఇక్కడ మీరు నా కటింగ్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ లైన్ కనిపిస్తుందా? దీన్ని అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే, నేను కట్ చేయలేను, ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఈ కుట్టు పైనుంచి అతకనేది వేసుకోవాలి. అంటే ఈ కుట్టు పైనుండే స్టిచ్, ఇప్పుడు మనం ఈ చాక్ పీస్ వాటికి తీసుకున్నాం కదా, దీని నుండే ఈ స్టిచ్ అయితే కొంచెం పావు ఇంచు గ్యాప్తో ఇట్లానైతే చేసుకోవాలి. మనం ఫస్ట్ టక్స్ ఇచ్చుకుంటాం కదా, బ్లౌజ్ సమానంగా చేసుకొని ఒక టక్ అయితే పెట్టుకుంటాం ఫస్ట్ స్టార్టింగ్లోనే. దాన్ని ఇప్పుడు దీనిపైన పెట్టి మిడిల్ పాయింట్ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్కి ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను పీకో చేంజ్ చేయాలి, డిజైన్ లాగా వస్తుంది కుట్టు. మిడిల్ పాయింట్ ఇది. ఇప్పుడు మిడిల్ దగ్గర ఒక కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైన్ పైననే మనము స్టిచ్ అనేది దీన్ని పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రకంగా చూస్తే ఇక్కడికే వస్తుంది ఇది, కాకపోతే అడ్జస్ట్మెంట్ చేయాలి దీన్ని. అంటే వస్తుంది, చూస్తే అట్లనే కనిపిస్తుంది, కానీ ఇట్లా మరి క్లాత్ కొన నుంచి వేసినా కూడా మన కుట్లలోకి లూసిపోవడం జరుగుతుంది. ఇలా రౌండ్ అనేది తింపుకుంటూ సూదిని ఇట్లా ఉంచి రౌండ్ అనేది తింపుకుంటూ ఇట్లా వేసుకుంటూ రావాలి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దాం ఇట్లా. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ వైపు కూడా అట్లనే వేసుకుంటూ రావాలి. కాకపోతే మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా కూడా వేసుకుంటూ రావచ్చు, కాకపోతే ఎక్కువ తక్కువలు వస్తుంది, కొంచెం బుగ్గలు వస్తుంది.
అందుకే జార్జెట్ క్లాత్ కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ వేసుకోవాలి. రివర్స్ ఈ రకంగా మనమైతే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మిడిల్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు క్లాత్ని, హ్యాండ్ క్లాత్ని, మనకి ఇక్కడ కుట్టు అనేది లేదు కాబట్టి కొంచెం ఇగ్గద్దు, స్లోగా తిరిగా వేసుకుంటూ రావాలి, లేకపోతే బుగ్గలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్యాండ్ అనేది మనకి ఇట్లా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దీని మీద మనం ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలి. క్లాత్ దాని కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా అయిపోయింది హ్యాండ్ జాయింటింగ్ అయితే. ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు దీన్ని ఇది ఫోల్డ్ చేసి కుట్టుకున్నా సరే, లేదంటే ఇట్లా మనం సైడ్ జాయింట్ వేస్తాం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టేసుకుని ఇట్లా పెట్టద్దు. మళ్ళీ నాకు ఇలా అనుగుణంగా కుట్టుకుంటా. ఫస్ట్ ఎవరైనా ఇట్లా వేస్తారు స్టిచ్, నేను ఇట్లా వేసుకుంటా. అంటే మనము ఒకవేళ హ్యాండ్ ఈ టైంలో అప్పుడు ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం అనుకో, ఈ టైంలో మళ్ళీ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఈ రకంగా పెట్టుకుంటా. ఇప్పుడు హ్యాండ్ కొలత చూసుకొని, హ్యాండ్ ఎంత ఉన్నదని చూసుకొని, ఫస్ట్ చూసినా కదా ఇక్కడికి ఉంది, ఇక్కడికి ఫోల్డ్ చేసేసి దీన్ని మనకి హ్యాండ్ అయితే వాళ్ళ ప్రజెంట్ ఎంత ఉందో అంతా వచ్చేస్తా అన్నట్టు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.